ఎన్నికల్లో 6 గ్యారంటీ పథకాలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 6 గ్యారంటీ పథకాలను గ్రామీణ స్థాయి వరకు తీసుకువెళ్లి సమగ్రంగా అమలు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుందండి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న వాలంటీర్ వ్యవస్థను పోలిన వ్యవస్థనే తెలంగాణలోనూ తీసుకురావాలని, వాటి ద్వారా గ్రామాల్లోనూ మున్సిపాలిటీల్లోనూ ఈ ప్రభుత్వ పథకాలతో పాటు పలు సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడానికి వీరిని ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 36,000 మంది వాలంటీర్లను ఇందిరమ్మ కమిటీల ద్వారా చేర్చుకోవాలని, వారి ద్వారా 6 గ్యారెంటీ పథకాలను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందామండి. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, అలాగే ఉద్యోగ సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఉన్నట్టుగా ఆధారాలతో సహా నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఇలాంటి సమాచారం మీకు కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా 36,000 మందిని వాలంటీర్లను ఇందిరమ్మ కమిటీల ద్వారా నియమించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇందిరమ్మ కమిటీల ద్వారా 6 గ్యారెంటీ పథకాలను అమలు చేయాలని, అంటే రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు ఇప్పటికే 44 లక్షల మంది పొందుతూ ఉండగా మరో 20 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అందులో కనీసం 15 లక్షల మంది అర్హత పొందితే గనక ఆపై మనకు దాదాపుగా 60 లక్షల వరకు సామాజిక పెన్షన్లకు లబ్ధిదారులు అవుతారండి. అలాంటి లబ్ధిదారులందరికీ ఈ ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇంటింటికే పెన్షన్లను పంపిణీ చేయడం కోసం, అలాగే 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, వారు అర్హులా కాదా అని తేల్చాలన్నా ఈ ఇందిరమ్మ కమిటీలకే బాధ్యతను అప్పజెప్పే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇందిరమ్మ కమిటీలను ఎలా రిక్రూట్మెంట్ చేస్తారంటే, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు ఉంటారు కదా, అలాంటి వారిని గుర్తించి ఈ ఇందిరమ్మ కమిటీలకు అయితే సెలెక్ట్ చేస్తారు. ఆపై వారికి నెల 6,000 రూపాయల గౌరవ వేతనం అయితే ఇస్తారు. ఎవరైతే అర్హులైన రేషన్ కార్డు లేదో అలాంటి వారు రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలన్నా, పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలన్నా, 6 గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఇక మీద ఈ ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఈ ప్రక్రియ అంతా జరగనుందండి. ఈ ఇందిరమ్మ కమిటీలే ఈ 6 గ్యారెంటీ పథకాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించి ఏ పథకమైనా సరే ఈ ఇందిరమ్మ కమిటీల ద్వారానే అమలు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోబోతున్నారు. త్వరలోనే మనకు లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే జూన్ నెలాఖరులో మనకు పంచాయతీ ఎన్నికలు పెట్టే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ యొక్క ఇందిరమ్మ కమిటీ వ్యవస్థను తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 36,000 మంది వాలంటీర్లతో ఈ సామాజిక పెన్షన్లు కావచ్చు, 6 గ్యారెంటీ పథకాలను కావచ్చు, గ్రామ స్థాయి వరకు కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా అర్హులందరికీ అందేలా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ ఇందిరమ్మ కమిటీ వ్యవస్థనైతే రూపుదిద్దుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలే ఇందిరమ్మ కమిటీలో సభ్యులుగా ఉంటారు కాబట్టి వారు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలపైన ఎలాంటి వివక్షత చూపిస్తారు, ఆపై వారికి పథకాలు అందుతాయా లేవా, ఈ ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి ముందు మనకు తాజా సమాచారం అయితే వస్తూ ఉంటుందండి. ఖచ్చితమైన సమగ్రమైన సమాచారం వచ్చిన వెంటనే నేను మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఈ సమాచారం మీకు కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి.